ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు ప్రభు వారి శ్రేష్ఠ నామంలో ఆడియో వింటున్న ప్రతి ఒక్కరికి వందనాలు మరియు శుభోదయం. అనుదిన వాగ్దానాన్ని దయచేస్తున్న దేవునికి స్తోత్రాలు. ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి నా వందనాలు. నేటి వాగ్దానము కీర్తనల గ్రంథం 62వ అధ్యాయం 12వ వచనం. ప్రభువా, మనుష్యులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు, కాగా కృప చూపుటయు నీది. మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇస్తున్నావు అనే మాటలు ఇక్కడ మనం చదవాం. ఈ మాటను మనం రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు. పాపంలో బ్రతుకుతున్న మనిషి ఏమి విత్తుతాడో దాన్నే కోస్తాడని బైబిల్ చెప్తుంది. ఒకవేళ ఈరోజు మనము పాపంలో బ్రతుకుతుంటే, దేవునికి విరుద్ధంగా జీవిస్తుంటే, తిరుగుబాటుతనంతో బ్రతుకుతుంటే, ఈరోజు విత్తేది కోయాలి అని బైబిల్ స్పష్టంగా హెచ్చరిస్తుంది. అయితే ఎవరైతే తమ జీవితాలను ప్రభు చేతిలో పెడతారో, ప్రభువును తన సొంత రక్షకునిగా అంగీకరిస్తారో, వారు చేసే పనులు ఏమైతే ఉన్నాయో అవి దేవునికి అంగీకారముగా, సమాజానికి మేలుకరంగా, కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు దేవుడు వారు చేసే ప్రతి పనికి ప్రతిఫలం ఇచ్చేవాడై ఉన్నాడు. వారి ఉపవాసానికి, వారి విజ్ఞాపనలకు, వారి ప్రార్థనలకు, వారి కన్నీళ్లకు దేవుని దగ్గర ఫలము ఉంది. నీవు దేవునికి ఇచ్చే సమయానికి, దేవునికై చేసిన సమర్పణకు, ప్రతిదానికి ఆయన కొరకు నీవు పడుతున్న ప్రయాసకు ప్రతిఫలం ఉంది. దేవుని కార్యాలు విస్తరింప చేయడానికి నీవు చేసే ప్రతి పనికి ప్రతిఫలం ఇస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. పౌలు మహాశయుడు కొరింథీయులకు రాస్తూ ఇదే మాట అంటాడు. ప్రభునందు మీ ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి అని సంఘానికి తెలియచేశాడు. అంటే ప్రభునందు మన ప్రయాస ఏం అవ్వదన్నమాట, వ్యర్థం కాదు. లోక సంబంధమైన విషయాల్లో ఎవరి కోసమో ఏవేవో ఎన్నెన్నో చేసినా అవన్నీ వృధా అయిపోవచ్చేమో, కానీ ప్రభు కోసం ప్రయాస ఏదైనా సరే అది వ్యర్థం కాదు. ఎందుకంటే నీవు పడే ప్రయాస ప్రభు నిమిత్తమైనది, యేసు ప్రభువు నామము నిమిత్తము జరుగుతుంది. కాబట్టి దేవుడు ఖచ్చితంగా దానికి ప్రతిఫలం ఇస్తాడు. ఈ ఉదయకాల సమయంలో నేను ఇప్పటికే దేవుని కోసం చాలా చేశానండి, ఎందుకో ప్రతిఫలం చూడలేకపోతున్నాను అని అనుకుంటున్నావేమో ప్రియా స్నేహితులారా. ఇదే సమయం దేవుడు మనకు తగిన సమయమందు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. నీవు ప్రభు కోసం ఏం చేసినా దానికి ప్రతిఫలం ఇస్తాడు. అయితే ఈరోజు ప్రభు కోసం ఏం చేస్తున్నాం అనేది ప్రశ్న. నాకు ప్రతిఫలం ఏమీ రాలేదని కృంగిపోవద్దు. దేవుడు ఏమాత్రము ఎవ్వరికి అచ్చి ఉండేవాడు కాదు. ఆమేన్. నూరంతలుగా తిరిగి ఇవ్వగలడు. ఇలాంటి ఆశీర్వాదము, ఇలాంటి దీవెన మనందరికీ కావాలంటే మనం కూడా ప్రభు కొరకు ఏదో ఒకటి చేయాలి. ఈ వాగ్దానాన్ని ఆధారంగా చేసుకుని ప్రార్థించండి. ఈ వాగ్దానం మన జీవితంలో ఫలించునుగాక. ప్రార్థన. కృపగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. మా ప్రియులను ఈ వాగ్దానం ఆధారంగా బలపరచండి. మా అందరి పట్ల మా క్రియలకు తగిన ప్రతిఫలం ఇచ్చే దేవుడివై ఉన్నావు. అయితే మా క్రియలు ఏమై ఉన్నాయని జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు. కృప చూపించుచు మా క్రియలను ప్రతిఫలమిచ్చు దేవుడుగా ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ క్రీస్తు ప్రభు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ us. ఈ ఆడియో మీకు ఆశీర్వాదకరంగా ఉంటే అనేకులకు షేర్ చేయడం ద్వారా మీరు కూడా ఈ సువార్తలో పాల్పంచుకోండి. థ్యాంక్ యూ.